నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాదపు అంచుకు చేరుకున్న గజ్వేల్ మండలం పిడ్చెరి గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు కట్ట పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్న నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో పర్యటించిన ఆవుల రాజిరెడ్డి. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. వాంతులు విరేచనాలతో నీరసించిపోయిన 10 మంది విద్యార్థులు. నార్సింగి మండలం వల్లూరులో పూర్తయిన చిన్నపల్లి రూపా ఇంటి గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రయాల తాండాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాండాకు చెందిన పలువురు భక్తులు భవానీమాత మాల ధరించి 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రయాల తాండాలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని దేవీశర నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తాండాకు చెందిన పలువురు భక్తులు భవానీమాత మాల ధరించి 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ఉదయం ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, అర్చన, భోగ్ బండార్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దసరా సందర్భంగా తన శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ పూజారి రాజు మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గుడి పూజారి రాజు మహారాజ్, రాజేందర్ నాయక్, బాలియా నాయక్, సర్దార్ నాయక్, నరేష్, జగన్, శ్రీకాంత్, బంజారా గిరిజన మహిళలు, తాండా నాయకులు పాల్గొన్నారు. జై శివలాల్, జై భవానీ. ఈ నవరాత్రుల దీక్ష మా అమ్మవారికి 9 రోజులు ఉపాసం ఉండి 9 రోజులు అమ్మవారిని వేడుకుంటాము. ఇక్కడ కాట్రయాల తండ మాది, రామంపేట మండల్, మెదక్ జిల్లా. మా పేరు రాజు మహారాజ్, కాట్రయాల తండవారు. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము 9 రోజులు ఒకటే పూట మేము ఇక్కడ అమ్మవారికి ఒక 30 మంది ఉన్నాము. ఒక్క పొద్దులు పట్టుకుంటాము, ఒకటే పూట తింటాము. ఇక పొద్దు మాపు పూజలు రోజు, ఒక్కరోజు కాదు, రోజు పొద్దు మాపు పూజనే అమ్మవారికి వేడుకుంటాము. నవరాత్రుల దీక్ష అంటారు. ఇక్కడ కాట్రయాల తండలో జరుపుకుంటున్నాము. అందరం తండలో పేద మనుషులు అందరూ, చిన్నలు పెద్దలు అందరు వచ్చి జరుపుకుంటున్నాము. జై శివలాల్, జై భవానీ. జై భవానీ, జై శివలాల్. మేము ఇక్కడ నవరాత్రులు ప్రారంభం నిన్నటి స్టార్ట్ చేసినాము. తండవారి ఆధ్వర్యంలో మరియు మా పూజారి రాజు మహారాజ్ గారి ఆధ్వర్యంలో కూడా పూజా కార్యక్రమాలు నిన్నటి స్టార్ట్ చేయడం జరిగింది. తండా పెద్ద మనుషులమైన నాయకులం కానీ, కార్బారీలు కానీ అందరం కూడా చిన్న పెద్దవాళ్ళు ఇష్టానుసారంగా వచ్చి అమ్మవారి భోగబండార కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు నిన్నటి నుంచి రేపటి దాకా దాదాపు 11 రోజుల దాకా కూడా, ఈసారి 11 రోజులు నవరాత్రులు వచ్చినాయి కాబట్టి 11 రోజులు కూడా ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సుఖశాంతంగా ప్రశాంతంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ మేము ఉపవాసాలు, మధ్యాహ్నం ఒకటే పూట భోజనం చేయడం కూడా జరుగుతుంది. మరియు ఆడవాళ్ళు ఒక పొద్దులు, మగవాళ్ళు కొంతమంది మాల కూడా వేసుకోవడం జరిగింది. ఆ మాల విధంగా మేము ఏ విధంగా అయితే చేస్తున్నామో మాలాధారణ పద్ధతులు మేము పాటిస్తూ వాళ్ళు ఒక్క పొద్దులు చేసుకుంటూ ఈ అమ్మవారి పూజా కార్యక్రమం కొనసాగిస్తాం. ఈ పూజా కార్యక్రమాల ఉద్దేశం ఏమిటంటే, అమ్మవారి నవరాత్రుల కార్యక్రమం ఏమిటంటే పంట గురించి మాకు ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ, పంటలు కానీ, వరి ధాన్యాలు అన్నిటి కూడా వాసులందరికీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారికి వేడుకుంటూ ఈ మాలాధారణ చేయడం జరిగింది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు గజ్వేల్ మండలం పిడ్చెరి గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు కట్టకు ప్రమాదపోటు అంచుకు చేరుకుంది. చెరువు కట్ట తెగిపోతున్న విషయాన్ని గుర్తించి గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా కంటి తుడుపు చర్యగా మట్టి పోసి వెళ్లిపోయారు అధికారులు.
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు గజ్వేల్ మండలం కుడిచేడు గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు కట్ట ప్రమాదపు అంచుకు చేరుకుంది. చెరువు కట్ట తెగిపోతున్న విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా కంటి తురుపు చర్యగా మట్టి పోసి వెళ్లిపోయారు. మళ్లీ కురిసిన వర్షాలకు ఆ మట్టి కూడా జారిపోవడంతో గ్రామస్తులు స్థానిక మత్స్యకారులు కలిసి ట్రాక్టర్లతో మట్టిని పోసి ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చెరువు కట్ట తెగిపోతే చెరువు కింద ఉన్న సుమారు 250 ఎకరాల పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూరియా కోసం కష్టాలు పడుతూ పంటలను పండిస్తున్నామని, కష్టపడి సాగు చేసిన పంట కొట్టుకుపోతే దిక్కుతోచని స్థితిలో రైతులు ఉంటారని వెల్లడించారు. ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ స్పందించి పటిష్ట చర్యలు చేపడితే కానీ ప్రమాదాన్ని నివారించలేవని రైతులు వెల్లడిస్తున్నారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పేరు గడని సిస్టియా పిడిసేటి సిద్దిపేట జిల్లా గజ్వేలి మండలం. చెరువు వెనుక పొలం ఉన్నది. ఆ కట్ట జారిపోతుంది. ఆ కట్ట వెనుక నాదే పొలము, అది ఉండేటట్టు లేదు. ఇంకేమన్నా మీడియా మిత్రులకు నమస్కారం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడు గ్రామం అయినటువంటి శ్రీ లక్ష్మీదేవి చెరువు నిన్న మొన్న చూస్తూ ఉంటే అకాల వర్షాలు ఉన్నాయని అధికారులకు తెలుసు, వాతావరణ శాఖ కేంద్రం కూడా చెప్పడం జరిగింది. రైతులకు వెనుకసిరి తెలిసినకు లేటుగా తెలిసిన అధికారులకు మాత్రం తొందరగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి చెరువు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి అధికారి ఏ అధికారి అయినా ముందుగా జాగ్రత్త చెరువు కట్టలు చెక్ చేసుకుంటే బాగుంటుండే. 1 మంత్ క్రితమే ఈ చెరువు అకాల వర్షంతో నిండుకుండలాగా నిండిపోయిన ఈ చెరువు 1 మంత్ క్రితమే ఇది కుంగిపోవడం జరిగింది. ఈ కట్ట వెనకాల ఒక సుమారు 200 చిల్లర ఎకరాల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రైతులంతా నిన్న మొన్న చూసినటువంటి యూరియా కొరతలో కూడా వాళ్ళ భార్యలను చెప్పులను నిలబెట్టి లైన్లో పెట్టి ఒక్కొక్క సంచిని తీసుకొచ్చి ఎకరానికి ఒక సంచి తీసుకొచ్చి చల్లుకోవడంతో అప్పులు గిప్పులు చేసి నానా ఇబ్బందులతో పంట పండించడం జరుగుతుంది. అయినా అధికారులు మొన్న మేము వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు లేటుగా అయినా కొద్దిగా మాకు మట్టి పోసి నానామతగా ఏదో చిన్నగా నా వంతు సాయంగా చేసేయడం జరిగింది. అయినా వర్షాలకు తట్టుకోకుండా ఇంకా కుంగిపోవడం జరుగుతుంది. ఆ రైతులు చాలా ఇబ్బందితో అకలాకుతలం అవుతారు. ఎందుకంటే ఈ పండుగ సీజన్లో ఈ వర్షాకాలంలో వర్షాలు ఇన్ని పడ్డా పంటలు కరవైనా వాళ్ళు మందులు ఆపడం లేదు, వ్యవసాయ ఎరువులు చల్లుకోవడం ఆపడం లేదు. అప్పులకు తెచ్చుకొని రైతన్నలు బాగా ఇబ్బందిగా ఉన్నారు. ఈ చెరువు ఉంటేనే మాకు ఇక్కడ పంటలు పండుతాయి. ఈ ఊరికి సంబంధించిన పెద్ద చెరువే లక్ష్మీదేవి చెరువు. కాబట్టి ఈ చెరువును దయచేసి మీరు ఈ కట్టను మరమ్మతు వెంటనే చర్యలు తీసుకుని దీనిపైన దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకొని ఈ చెరువు కట్టను కాపాడాలి, చెరువులో ఉన్న నీరును కాపాడాలి, చెరువు వెనుకున్న రైతుల పంటలను కాపాడాలని మేము గ్రామ స్థాయి నుంచి డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పశువుల పాక ధ్వంసమైంది. అర్ధరాత్రి ఈదులు గాలులతో కూడిన వర్షం కురవడంతో గ్రామానికి చెందిన కాటికే యాదగిరి అనే రైతుకు చెందిన పశువుల పాక పూర్తిగా ధ్వంసమైంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పశువుల పాక ధ్వంసమైంది. అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో గ్రామానికి చెందిన కానికే యాదగిరి అనే రైతుకు చెందిన పశువుల పాక పూర్తిగా ధ్వంసమైంది. పశువుల పాక ధ్వంసం కావడంతో పశువులకు గాయాలయ్యాయి. పశువుల పాక పూర్తిగా ధ్వంసం కావడంతో ₹1,00,000 మీద ఆస్తి జరిగినట్లు బాధితులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షానికి తెల్లవారుజామున వచ్చి చూసేసరికి షెడ్డు కూలిపోయింది. ఇది గాయాలైనాయి. బర్రెలకు వచ్చి బల్లు తెంపుకొని బయటకు వచ్చేసేసరికి మార్నింగ్ వచ్చి చూసేసరికి బల్లు తెంపుకొని బయటకు వచ్చేసి ఉన్నాయి. అన్ని గాయాలయ్యాయి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పేదలకు స్వంతింటి కలకు సాకారం చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల పథకం నార్సింగి మండలం పైలట్ ప్రాజెక్టు గ్రామమైన వల్లూరులో పూర్తి అయిన చిన్నపల్లి రూపాయి ఇంటి గృహ ప్రవేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పేదల సొంతింటి కళ సాకారం చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల పథకం నార్సింగి మండలం పైలట్ ప్రాజెక్టు గ్రామమైన వల్లూరులో పూర్తయిన చిన్నంపల్లి రూప గృహ ఇంటి ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఉచిత కరెంటు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే వంట గ్యాస్ సిలిండర్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ఇప్పుడు పేదల స్వంతింటి కలను సాకారం చేస్తూ పేదలకు అండగా నిలుస్తుందన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు తప్ప ఇప్పటికీ మండలంలో వేరే ఇల్లు లేవని, మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే ఇల్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. గతంలో నార్సింగిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికి కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, వారి సొంత అభివృద్ధి తప్ప ఇక్కడ ఇసుమంత కూడా అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో తాను ఓడిపోయిన మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చానని, ఒక వల్లూరు గ్రామానికే పైలట్ ప్రాజెక్టు కింద 90 ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయించానని, చేతుల నాయకులు ఎవరో కోతల నాయకులు ఎవరో
ఎవరో అన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి భారీ మద్దతు తెలిపాలన్నారు. తన సొంత ఇంటి కలను సాకారం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జరుగు శ్రీనివాస్ రెడ్డిలకు లబ్ధిదారుల్లో చిన్నవల్లి కృపా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పిప్పరి వినోద్ గుప్తా, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్, మత్స్యశాఖ మండల అధ్యక్షులు సుధాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు సంపత్ రెడ్డి, మాజీ యూత్ అధ్యక్షులు బాచి స్వామి, కాంగ్రెస్ నాయకులు జహీర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అన్నందాస్ సుధాకర్, చాకలి స్వామి, అఫ్సర్ ఆనందాస్ రాజు, పోచం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు రూప, మాది వల్లూరు గ్రామం, నార్సింగ్ మండలం. ఇందిరమ్మ ఇల్లు కింద మాకు ఇల్లు వచ్చింది, రేషన్ కార్డు కూడా వచ్చింది. ఇప్పటి వరకు 4 లక్షల బిల్లు కూడా వచ్చింది, ఇంకొక 1 లక్ష రూపాయల బిల్లు వచ్చేది ఉంది. ఈరోజు గృహప్రవేశం కూడా సీనన్న వచ్చి ఆధ్వర్యంలో జరిగింది. అంతా మంచిగానే జరిగింది, మాకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే వల్లూరు గ్రామంలో 90 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతో ఈరోజు వల్లూరు గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే అన్నగారి సేవలు మాకు మా గ్రామానికి. ముఖ్యంగా యువకులు ఆలోచించాలి. రేపు ఈ రోజు మీరు యువకులు ఉన్నారు, తర్వాత తరం వచ్చినప్పుడు నేను అడుగుతుంది అప్పుడు ఏం చేసిన ఆయన. కాబట్టి నేటి యువతరం రేపటి యువతరానికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు, వాళ్లకు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దీవించండి. ఖచ్చితంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు, ఏ సమస్య తీసుకురండి, ఖచ్చితంగా చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి మీరు ఒకసారి ఆలోచన, పక్కకే నార్సింగ్ గ్రామం ఉంది, ఒక్క డబుల్ బెడ్రూమ్ మనం కట్టినా 10 సంవత్సరాలు ఒక ఆయన వచ్చి దత్తత తీసుకుంటా అంటాడు, ఇంకో ఆయన దత్తత. వల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ సొంతింటి కళ, ఒక పేదవారు సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో నివసించాలనే కోరికను కాంగ్రెస్ పార్టీ మరి ఆనాటి ఇందిరా గాంధీ నుంచి కూడా ఈ దేశంలో పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళలు కానీ సొంత ఇంటిని కానీ అందించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మరి అప్పటికి ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, మరి మన ముత్తంరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు వారి హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనకు మన దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట మండలం కానీ ఉమ్మడి నార్సింగ్ మండలంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయ్యాయి. మరి దాని తర్వాత సీనన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఎనలేని సేవలు అందిస్తున్నాడు. మరి మన యొక్క పేదల పక్షాన మరి సొంత ఇళ్ల కోసం అన్నగారు పైలట్ ప్రాజెక్ట్ కింద నార్సింగ్ మండలంలో వల్లూరుని, చేగుంట మండలంలో జైతం నార్సింగ్ మండల్ వల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మరియు వల్లూరు గ్రామ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి. పేదరిక నిర్మూలన చేసినప్పుడే సమాజం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడుతుంది. మరి ఆ దిశగా ఎప్పుడు కూడా పేదల కోసం ఆలోచించే ఏకైక పార్టీ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా గతంలో లేని విధంగా 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. మన వల్లూరు మొదటి విడతలనే 90 ఇల్లు శాంక్షన్ చేసినాం. ఖచ్చితంగా మా సంకల్పం ఒకటే, ఈ 5 సంవత్సరాల ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేగుంట నార్సింగ్ మండలంలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీలు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి తీరుతాం. ఒక్క గుడిసె కూడా లేకుండా
పేదరిక నిర్మూలన. పేదలందరూ ఆలోచించాలి ఒకసారి. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఉన్నది, ఈ ఇందిరమ్మ ఇల్లు కరెంట్ కడుతున్నామా మనము? 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం మనం. ఇంకేమిస్తున్నాం మీకు? ఉచిత బస్ సౌకర్యం. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లో దుర్గామాత ఆలయం ముందు ఉన్న భూమిని ఇతరులు కొనుగోలు చేయడం జరిగింది. దుర్గామాత గుడికి భూమిని వదలకుండా నేడు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి కడీలు వేయడానికి గుంతలు తీయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివార్లో దుర్గామాత ఆలయం ముందు ఉన్న భూమిని ఇతరులు కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమి గత కొన్ని రోజులుగా గ్రామస్తులు దుర్గామాత ఆలయం కోసం స్థలాన్ని వదలాలని పలుమార్లు సూచించారు. భూమిని వదలకుండానే నేడు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి కడీలు వేయడానికి గుంతలు తీయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దుర్గామాత ఆలయం ముందు ఉన్న భూమిని వదిలిపెట్టాలని, ఎన్ని కేసులు అయినా భరిస్తామని, అదేవిధంగా ప్రభుత్వ భూమి కందకం ఉందని ఆ భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు చంటి పిల్లలతో మహిళలు వచ్చి మెదక్ చెగుంట రోడ్డుపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ దేవాలయం దుర్గామాత కోరిన కోరికలు తీర్చే అమ్మవారని, ఎట్టి పరిస్థితుల్లో భూమిని వదలాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సుమారు గంట పాటు రాస్తారోకో ధర్నా చేశారు. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఏ వెంకట్రాజగౌడ్, తహసీల్దార్ మాలతి, చెగుంట ఎస్ఐ చేతన్ కుమార్ రెడ్డి, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దుర్గామాత ఆలయం వద్ద భూమిని వేరే వాళ్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రాణాలు పోయినా భూమిని వదిలేది లేదని, దేవాలయం వద్ద ప్రతి ఏటా పండగ చేసుకుంటామని, బోనాలు బండ్ల ఊరేగింపు చేస్తామన్నారు. గతంలో భూమి కొనుగోలు చేసినప్పుడే వారికి చెప్పడం జరిగిందని, మళ్లీ ఇప్పుడు ప్రహారీ నిర్మాణానికి పనులు చేపట్టడం జరుగుతుందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్ ఈయనకేమిస్తుండ్రు, రైతులకేమిస్తుండ్రు, ఇలా సగంకే చర్చ చేసుకొస్తున్నారు అనే మాటకు మా బదనాం అవుతున్నాం సార్. నేను ఏంటంటే అదేదో ఒకటి ప్రాంగణం మీరే మాట్లాడారు. మీరు ఈడికే ఏం చెప్తున్నాడు, మాకు హాని జరిగింది అంట. ఈ గ్రామంలో టెంపుల్ సంబంధించిన భూ వివాదం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చేసి ఈ భూమిని మొత్తం కబ్జా చేసేసి ఈ టెంపుల్ ఊరుకు కనీసం అనుసంధానమైన టెంపుల్ అడ్డం పలకలు పెట్టేసి ఊరుకు కనీసం దేవత చూపు లేకుండా చేసి ఊరు మొత్తం ఆక్రమించుకోవడానికి, టెంపుల్ ఆక్రమించుకున్నప్పుడు ఊరును ఆక్రమించుకున్న దానికి అవుతుందని చెప్పి ఊరందరం ఎంత కొట్లాడినా టెంపుల్ ప్లేస్ వదలకుండా ఊరును మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు. గుడి ముందరికి వచ్చి మొత్తం పలకలు వేయడము ఇవన్నీ మొత్తం తీసేసి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి కలెక్టర్ వచ్చి మా సమస్యను పరిష్కరించి టెంపుల్ భూమి కోసం అడుగుతున్నామండి. మేము ఇందులో 2 కందకాలు ఉన్నాయి, ఈ భూమిలో నుంచి 2 కందకాలు వస్తాయి. కందకాలు కూడా కబ్జా చేసుకున్నా కానీ మేము టెంపుల్ భూమి వదిలితే దాని గురించి మేము మాట్లాడమని చెప్పి ఊరందరం మాట్లాడినా వినకుండా ఈరోజు మొత్తం గుడి కాడ కింద మొత్తం పలకలు వేసేసి అడ్డం చేసి ఊరినంతా ఆపేయడానికి, వాటి మొత్తం ఊరును ఎటువంటి మేలు జరగకుండా చేసి ఊరును మొత్తము అనగలడానికి చూస్తున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి రాజకీయ నాయకులు వత్తాసు పాడుతూ వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి వాళ్ళు మొత్తం ఊరును మొత్తం నాశనం చేయడానికి చూస్తున్నారు సార్. ఇది కలెక్టర్ వచ్చేసి భూ సమస్య, గుడికి సంబంధించిన భూ సమస్యను పరిష్కరించి ఊరుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు చొరవ తీసుకొని కంపల్సరీ మాకు ఈ సమస్యను పరిష్కరించకపోతే ఊరందరూ చావడానికైనా రెడీ ఉన్నారు. ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ మీరు ఎన్ని కేసులు చేసినా ఊరందరం భరించడానికి రెడీ ఉన్నాము. మా భూ సమస్య పరిష్కారమైన వరకు కంపల్సరీ ఊరందరూ ధర్నానే కాదు ప్రాణాలు తీసుకోవడానికి రెడీ ఉన్నారు. ఇక్కడికి ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చి ఒకవేళ జేసీబీ పెట్టినా వాని ప్రాణంతో పాటు జేసీబీ కూడా అంటుకోవడానికి రెడీ ఉన్నాం. ఊరు సమస్య కోసం కొట్లాడుతున్నాము. ఎవరు సొంత భూమి కాదు, సొంత ప్లేస్ కాదు, ఊరందరూ మంచుకోవాలనే ఉద్దేశంతో కొట్లాడుతున్నాం సార్. ఈ ఇష్యూ కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేయకపోతే ఎటువంటి దారుణానికైనా ఊరందరూ పాల్పడతారని చెప్పుకుంటూ మనం ముగిస్తున్నాం. మాకు ఇయ్యాల అది నిన్నగా ఏ తాతల నాటి నుంచి ఎన్నడు కట్టిరో గుడి ఇవాళ కొత్తగా కట్టలేదు. మాకు 15 గుంటల భూమి కావాలి. మాకు 2 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ గుడి ఇంకోటి 3 అయింది. బండ్లు తిరుగుతాయి. దసరా నాడు దీపావళి నాడు బోనాలు బండ్లు మేము ఏడాదికి ఒకసారి తిప్పుకుంటాము. మాకు తావు సరిపోవాలి. పక్క పంట ఏరిన తావు గుడి ఉంటే గుడి గిడిచిపెట్టి కంపెనీ వాళ్ళు కట్టుకుంటారు. మా ఊళ్ళో అందరినీ వంట పోయి వాళ్ళు ఏం చేస్తారు కానీ మాత్రం మా గుడికి తావు కావాలి. మాకు దసరా నాడు
కాలేదు. ఎన్నడూ ఏ తాత అన్నాడు మా తాత ముత్తాత లోన్ కట్టి మా ఎరకల నుంచి రామ్ల పటేల్ గుడ్డం అప్పటి నుంచి ఒక ఆయిల్ చెట్టు కాడికి ఎరిగేట్టు మేము అదంతా మాకు ఇది గుడి గురించే మేము కొట్లాడుతున్నాం. మేము ఇండ్లు కట్టుకున్నా కాదు, మేము ఉండేటందుకు కాదు. ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే, దసరా వచ్చిందంటే బండ్లు తిరుగుతాయి, ట్రాక్టర్లు తిరుగుతాయి, పూజ చేయించుకుంటారు. చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ వస్తారు. సంవత్సరం ఒకసారి బోనాలు తీస్తాం. దీపావళి నాడు కూడా జాతర వాళ్ళు అందరు బండ్లు బోనాలు దింపుకుంటా తిరుగుతారు. పిల్లలు పెద్దలు జైసీతో పొక్క తీస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ శాతగాని వాళ్ళు నాటువంటి వాళ్ళు వస్తారు. ఎట్లా తిరుగుతారు, ఎట్లా పోతారు? మేము గుడి తిరగోలే, పొక్క తీయద్దు, మాకు కావాలి. మా జాగా పెట్టేసి పెట్టమన్నాం. అక్కడ జాగా మాకు అవసరం లేదు. ఆడ గేటే పెట్టుకోను ఏదన్నా చేసుకో, మాకు అవసరం లేదు. ఆయిల్ చెట్టు కాడికి వెళ్ళి గుడికి ఇడ్చి పెట్టిండు అప్పుడు రామ్ల పటేల్. అదే సంగతి. కావాలనే మేము ధర్నా చిన్నగా ఉన్నదా అప్పటి నుంచి జాగా మొత్తం ఇడిచిపెట్టిరు. ఎప్పుడైందో అట్లా ఎక్కడికి వెళ్ళి ఆయన వచ్చిండు. ఆయనకు ఏది కనబడ్డది ఏం కాదు, పైసల బ్యాగ్ పడిపోతే ఆయనకు దొరికింది. అమ్మవారు మంచి అమ్మవారు ఆమె, కానీ ఇట్లా గుడి కట్టిండు ఆయననే. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి పండుగ చేస్తాడు ఆయన. మరి దసరా మేము పండుగలు చేసుకుంటాం, మేము తిరుగుతాం, పిల్లలం పెద్దలం శాతగాని వాళ్ళం. ఆయన సంవత్సరానికి ఒకసారి వస్తాడు, ఆయన దావత్ చేస్తాడు. పెద్దగా పండుగ చేసి గుడి కట్టించి అవన్నీ రంగులు కళలు అన్నీ వేపిస్తాడు. ఫస్ట్ దుర్గమ్మకు మొక్కినాకనే వేరే పోసమ్మలకు వేరే ఈమెనే మంచి దేవత అని మాకు మొక్కుతే వరం ఇస్తుంది. కానీ ఎవడు వచ్చినా కానీ వాడు పూర్వించడు. ఆమెను తల రాకిండంటే ఆమెను పూర్వించడు. రామాయంపేట డివిజన్ పరిధిలో ఉన్న రామాయంపేట నిజాంపేట మండలాల రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ నిర్మల, ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. రామాయంపేట మండలం ఆర్ వెంకటాపురి గ్రామంలో యాదయ్య అనే రైతు యొక్క క్షేత్రాన్ని సందర్శించారు. రామాయంపేట డివిజన్ పరిధిలో రామాయంపేట నిజాంపేట మండలాల రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ నిర్మల, ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. రామాయంపేట మండలం ఆర్ వెంకటాపురి గ్రామంలో యాదయ్య అనే రైతు యొక్క క్షేత్రాన్ని సందర్శించారు. చిరుపొట్ట దశలో చీడపీడలు సోకకుండా ముందు జాగ్రత్తగా చర్యగా కార్టాబ్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు మరియు కార్బన్ డిజమ్ మ్యాంకోజబ్ కలిగిన తెగులు మందును పిచికారీ చేసినట్లయితే త్వరలో తర్వాత దశలో కాండం తొలిచే పురుగు మరియు అగ్గి తెగులును కొంతవరకు అరికట్టే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం రైతుల చేత అభివృద్ధి పరిచి మిగతా రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం వరి పంట చిరుపొట్ట దశ నుంచి గింజపాలు పోసుకునే దశలో ఉందని, ఈ దశలో మోతాదుకు మించి యూరియా వాడకూడదని, మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల చీడపీడలు ఎక్కువగా సోకి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణతో పాటు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఖరీఫ్ యొక్క అంటే వానాకాలం మొదటి వారంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. రామాయంపేట మండల వ్యాప్తంగా 33 మంది రైతులకు ప్రతి గ్రామానికి 2 రైతులకు చొప్పున MTU 10 రకం అనే రకాన్ని అందజేయడం జరిగింది. ఈ విత్తనం వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రూపొందించడం జరిగింది. ఈ విత్తనాన్ని రైతులకు అందజేసి వారి ద్వారా నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి మిగతా రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో సందర్శించి పంట యొక్క పనితీరును గమనించడం జరిగింది. నాణ్యమైన విత్తనాలు రావాలి అంటే తప్పనిసరిగా గింజ దశ నుంచి పంట కోత వరకు వివిధ దశల్లో సస్యరక్షణ చర్యలు, అదేవిధంగా సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలని డాక్టర్ నిర్మల వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సూచించడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఛార్జి వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు మోతాదుకు మించి యూరియా వాడకూడదని, ఇప్పుడు పంట రామాయంపేట మండల వ్యాప్తంగా చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఈ దశలో మోతాదుకు మించి యూరియా వాడడం ద్వారా పంటల్లో చీడపీడలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు మోతాదు ప్రకారం ఎరువులు వాడాల్సిందిగా కోరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం పేదల విద్యా విజ్ఞానికి పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంతో పాటు రంగంపేటల గ్రామాల్లో ఆయన పర్యటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం పేదలకు విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రం కొల్చారంతో పాటు రంగంపేటలోని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులకు సుమారు 3 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనంతరం మాతృదేవోభవ పథకం కింద గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పేద ప్రజలకు పెద్దపీట వేస్తుందన్నారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వాలు సులభతరంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సావిత్రిరెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహేశ్వరరెడ్డి, గజనీ వెంకట్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ మన్నె శ్రీను, శేఖర్, గోవర్ధన్, విఠల్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, అక్రమ్, శ్రీశైలం, గజనీ వెంకట్ గౌడ్, పోతిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి, లంబాడి రూపుల, బండి మల్లేశ, పైతర, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన ఎస్పీ ఎంపీపీ సావిత్రిరెడ్డి గారికి, మన శ్రీనివాస్ రెడ్డి గారికి, మండల కమిటీ ఉపాధ్యక్షులు గోవర్ధన్, మహేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా అంశాన్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ గారికి, విఠల్గౌడ్ గారికి, ప్రవీణ్ రెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులకు, విద్యావంతులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ, ఎల్ఓసీలు కానీ ఏ సంఖ్యలో ఎంత పెద్ద వ్యయాన్ని ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ పేద ప్రజానీకం కొరకు మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం కొల్చారం మండలంలో సిఎంఆర్ఎఫ్ చెక్స్ 3,60,000 విలువ చేసే సిఎంఆర్ఎఫ్ చెక్స్ ను మనం ఈరోజు ఈ మండలంలోని దాదాపు 9 మంది లబ్ధిదారులకు మనం అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా, ఎందుకంటే సమయాభావం ఉంది, చాలా సమయం అయింది వీళ్ళు వచ్చి. ఇప్పటికే సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారు అందరినీ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఉచ్చరించింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మరొక్కసారి నేను ఉచ్చరించినట్టుగా భావించి ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా నేను చేపడుతున్నటువంటి మాతృదేవోభవ అనే కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ మరియు ఐరన్ సిరప్తో కూడినటువంటి కిట్ను పొందడానికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా మరియు వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ బంధువులు, సోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా నేను సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇచ్చేటప్పుడు కూడా ఇదే సభలో ఇదే ఫంక్షన్ హాల్లో చెప్పడం జరిగింది. అది పునరావృతం చేయదలుచుకున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపరచడం, సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం, సీఎం సహాయాన్ని కోరే వ్యక్తులందరూ కూడా పేదలే. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ద్వారా అందుకునే వాళ్ళు కూడా పేదలే. మరి అదేవిధంగా నీమ్స్ నుంచి ఎల్ఓసీలు చేస్తాం. మనం డబ్బులు లేని వాళ్ళందరూ ఏదైనా ఆపరేషన్ కావాలంటే ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతే మనం నీమ్స్ హాస్పిటల్ పంపించి అక్కడ ఆపరేషన్కు ముందే మనకు ప్రభుత్వం ఆరోగ్యానికి ఆపరేషన్ అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఎల్ఓసి ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు, నాకు తెలిసి మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు, మీకు కూడా తెలుసు. గతంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులకు ఈ ప్రభుత్వంలో వస్తున్నటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులకు మీరు అంచనా వేయండి. ఈ ప్రభుత్వంలో దాదాపు పోయిన ప్రభుత్వం మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికంటే కూడా డబుల్. వాళ్ళు ₹1 ఇస్తే మనం ₹2 ఇస్తున్నాం పేద ప్రజల కొరకు. ఇది రేవంత్ అన్న ప్రజాపాలన ప్రభుత్వం ఘనత. మరియు ఆ రోజు ఎంత కష్టమవుతుండే ఈ రోజు ఎంత సులువైతుంది. పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో పనిచేస్తుంది. ఈరోజు చాలా మందికి చెప్పిన, నేను ఇదే సభలో గతంలో సమావేశమైనప్పుడు చెప్పిన, ఎవరికి ఏ చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యే ఆసుపత్రుల పాలై బిల్లులైతే
మీరు నేరుగా వచ్చి నిస్సంకోచంగా వచ్చేసి CMRF అప్లికేషన్ ఇవ్వండి, దగ్గరుండే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పిస్తానని ఆ రోజు చెప్పిన. ఈ రోజు కూడా మరి ఈసారి వచ్చిన ప్రతి 2 నుంచి 3 వారాల లోపల మనం దాదాపు 50 లక్షల రూపాయల చెక్కులను మన నియోజకవర్గ వ్యాప్తంగా పంచడం జరుగుతుంది. ఈసారి మనం వచ్చిన 46 లక్షల రూపాయలు మన నియోజకవర్గం వ్యాప్తంగా. ఈరోజు మీకు 3 లక్షల చేంజ్ వచ్చింది. అదేవిధంగా మిగతా మండలాలు అన్నింటిలో కలిపి మనం ఈరోజు 46 లక్షల రూపాయలు మనం పేదలకు వైద్యానికైన ఖర్చుల కొరకు మనం CMRF చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్య మీద కానీ వైద్యం మీద కానీ పేద ప్రజల పట్ల చూపుతున్నటువంటి ప్రేమ మీరు అభిమానాన్ని మీరు గుర్తించాలి. అదేవిధంగా ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో ఉన్న 10 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వాంతులు విరేచనాలు అవడంతో పూర్తిగా నిరసించిపోయారు. వారిని వైద్యం అందిస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో ఉన్న 10 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వాంతులు విరేచనాలు అవడంతో పూర్తిగా నిరసించిపోయారు. వారికి వైద్యం అందిస్తున్నారు. మరో 25 మంది పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు అస్వస్థతకు గురైన పిల్లలను రామంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 10 మంది పిల్లలకు ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది పర్యవేక్షిస్తూ వారికి తగిన వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించి హుటాహుటిన రామంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితులను వైద్యులతో మాట్లాడి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది పిల్లలు బాగానే ఉన్నారని, వారికి డాక్టర్లు తగిన వైద్య పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్లో కానీ ప్రైవేటు రెస్టారెంట్లో కానీ ఉన్న పిల్లలకు మంచి ఆహారం అందించే దిశగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. రెస్టారెంట్, హోటల్లో కూడా ఆహార పదార్థాల విషయంలో కిచెన్ షెడ్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అప్పుడు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాదన్నారు. రెస్టారెంట్, హోటల్లో ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడ్ మార్నింగ్. సో రాంపేట్ CSC రాంపేట్ లోపల గత రాత్రి 1 o'clock అంటే తెల్లవారుజామున 1 o'clock మదర్సా నుంచి 10 మెంబర్స్ పిల్లలు సో వాళ్ళు వామిటింగ్స్, మోషన్ ఫీవర్ తోటి మెదక్ CSC రామంపేటలో అడ్మిట్ అయ్యారు. సో వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా రాగానే ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్, మన మెడికల్ ఆఫీసరు, స్టాఫ్, సిస్టర్లు అందరినీ పరీక్ష చేసి అందరినీ అడ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అందరి కండిషన్ బాగానే ఉంది. కొంతమందికి కొంచెం ఫీవర్ ఉంది. బట్ ఏదైనా కానీ ఈ ఫుడ్ వల్ల అయిన ప్రాబ్లము, ఈ ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లం అనేది 48 to 72 hours మన లోపల వాళ్ళకు వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళందరికీ IV ఫీడ్స్, యాంటీబయాటిక్స్, తర్వాత తగిన పరీక్షలు అందరికీ LFT, RFT, CBP, తర్వాత ఎలక్ట్రోలైట్స్ అన్ని పరీక్షలు కూడా టెస్ట్లో పంపించడం జరిగింది. ఆ పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళ కండిషన్ అయిన తర్వాత సేఫ్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అందరి పరిస్థితి ఇళ్ళకడగానే ఉంది. సో మరి ఈరోజు నిన్న మనకి చేగుంట మండల్ ఇబ్రహీంపూర్లో ఒక మెడ్రాసాలో పిల్లలు ఉంటుండే. సో వాళ్ళది సుమారుగా 10 మంది పిల్లలకి కూడా లాస్ట్ నైట్ వాళ్ళకి ఎస్టర్డే ఫుడ్ పాయిజనింగ్ అయింది అనేసి కూడా ఒక 10 మంది మన రామాయంపేట్ హాస్పిటల్లో వచ్చి జాయిన్ కావడం జరిగింది. మరి ఒకసారి వాళ్ళ కండిషన్ కూడా అందరు డాక్టర్స్ కూడా మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. సో ప్రైవేట్గానే వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ మోడ్లో అక్కడ వాళ్ళు పిల్లలను పెట్టుకున్నారు. సో మరి మేబీ అక్కడ మరి ఏం జరిగిందో అనేసి కూడా తెలుసుకోవడానికి కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ టీం కూడా ఒకటి అక్కడ వెళ్ళడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాళ్ళకి వామిటింగ్స్, మోషన్స్ అవన్నీ కావడంతో వాళ్ళు కొద్దిగా వీక్గా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్ ఉంది. ఆల్రెడీ ఇంకొక 25 మెంబర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు. బట్ అయినా కానీ ప్రికాషనరీ మెజర్గా మనం ఒక టీంని కూడా, మెడికల్ టీంని అక్కడ పంపించి మరి వాళ్ళకు కూడా అన్ని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రెజెంట్గా అయితే వాళ్ళ కండిషన్ ఏమీ అంత స్టేబుల్గానే ఉంది. వాళ్ళకి ఎవరికి కూడా ఏమీ సిమ్టమ్స్ ఏం లేవు. బట్ ఇక్కడ ఎవరైతే సిమ్టమాటిక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ మెడికల్ కేర్ అందే విధంగా కూడా ఎన్ష్యూర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కూడా ఇప్పుడు సబ్సైడ్ అవుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 persons కూడా సిమ్టమ్స్ సబ్సైడ్ అయిపోయినాయి. ఒక ఇద్దరికి కొద్ది ఫీవర్ ఉంటే అది కూడా మనము యాంటీబయాటిక్స్ ప్లస్ ఆ ఫీవర్ IV ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా ఇచ్చేసి మనం ఆ ఫీవర్ కూడా మనము రెడ్యూస్ చేసి అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కూడా కేర్ తీసుకుంటా ఉన్నాం. ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి,
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎక్కడైనా రెసిడెన్షియల్ మోడ్స్లో నాట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ చాలా మటుకు కూడా మనకి ఈ రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఆ రెస్టారెంట్స్ వాటిలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా నాణ్యత ఇవి అంతా కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ హైజీన్, ఎవరైతే కుకింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ కుకింగ్ చేసే ప్లేస్, సో రెస్టారెంట్లో కానివ్వండి, మన కిచెన్ షెడ్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ప్రైవేట్గా ఎవరైనా హాస్టల్స్ అవన్నీ మెయింటైన్ చేస్తుంటే కూడా ఆ కిచెన్ షెడ్స్ అవన్నీ కూడా ఆ కిచెన్ టోటల్ కూడా క్లీన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏవైతే మనం పాత్రలు వాడుతూ ఉంటారో, సో ఏవైతే వాళ్ళు కుకింగ్కి వెజిల్స్ వాడుతూ ఉంటారో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక్కొక్కసారి ఆ పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్, సో ప్రీవియస్ నైట్ కానివ్వండి, ప్రీవియస్ టైంలో ఎప్పుడైనా కుకింగ్ చేసి సరిగ్గా గడవకపోతే ఆ పార్టికల్స్ అట్లనే ఉండిపోయి అవి వేరే ఫుడ్లో కలిసినప్పుడు అవి కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అనేది చాలా ఇంపార్టెంట్. కుకింగ్ చేసే స్టాఫ్ ఒక పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ టోటల్ ఆ కిచెన్ షెడ్ అంతా కూడా క్లీన్గా పెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ అందరు కూడా చెప్తా ఉన్నాం. సో రానున్న రోజులలో రెస్టారెంట్స్ అన్నిట్లలో కూడా అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేపించడం జరుగుతుంది మన డిపార్ట్మెంట్ స్టాఫ్స్తోని. సో రెస్టారెంట్ వాళ్ళు కూడా ఎవరైనా నాణ్యత ప్రమాణాలు ఎవరైనా పాటిస్తలేరు, ఆ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు, సో స్టోర్డ్ ఫుడ్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు అనేసి అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా కొద్దిమందికి నోటీస్ చేయడం జరిగింది. సో ఎవరన్నా అటువంటి చేసినట్టయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మనము ఈ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే ఈ ప్రమాణాలన్నీ కూడా మనము పాటించినట్టయితే, ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినట్టయితే ఇటువంటి ఏ కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కావు. ఇప్పుడైతే వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా ఏమీ అపాయం స్థితిలో లేరు. బట్ అయినా కానీ కూడా మనము అలర్ట్గా ఉండి వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాదపు అంచుకు చేరుకున్న గజ్వేల్ మండలం పిడ్చెరి గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు కట్ట పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్న నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో పర్యటించిన ఆవుల రాజిరెడ్డి. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. వాంతులు విరేచనాలతో నీరసించిపోయిన 10 మంది విద్యార్థులు. నార్సింగి మండలం వల్లూరులో పూర్తయిన చిన్నపల్లి రూపా ఇంటి గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.